అందరికి హాయ్ అండి. ఈరోజు మంచి రెసిపీతో మళ్ళీ వచ్చానండి. ఇదిగో బంగాళదుంపలు ఇంకా శనగపప్పు అండి, నానబెట్టాను శనగపప్పు. ఇంక రెండు ఇంకా కూర చేస్తాను, కర్రీ చేసుకుందాం రండి. ఈ బంగాళదుంపలు అండి 1/2 కిలో తీసుకోండి. ఇంకా కర్రీకి శనగపప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టాను. రెండు కాంబినేషన్ బాగుంటుందండి. ఇగో నీట్గా కడిగేసి ఇందులో వేసి ఇంకా రెండు ఇంకా బాయిల్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. ఇంక ఇవి పెళ్ళిళ్ళకి ఇలాగా అప్పుడు ఉండేవాళ్ళండి. ఇవేని ఇంకా ఈ కర్రీస్ అని ఊరు సైడ్ అయితే బాగా ఇంకా బాయిల్ చేసుకుందాం. ఈ రెండు ఉడకాలండి, ఒక 20 నిమిషాలు ఇలా ఉడకాలి, 15 నిమిషాల వరకు. ఇవన్నమాట పొయ్యి మీద పెట్టుకుందాం. ఇంకెలా ఉడకాలి. శనగపప్పు నానబెట్టాను కానీ కొంచెం కాసేపు రెండు ఉడకబెట్టుకోవాలి. ఇంకెలా చేస్తానో చూడండి. మూత పెట్టాను. ఇంకా ఇగో ఆలుగడ్డను శనగపప్పు ఇంకెలా బాయిల్ చేశాను, ఉడకబెట్టాను. ఇంకా కర్రీ చేస్తానండి. ఇగో దీనికి మసాలా ఇంకా జీలకర్ర, ధనియాలు, మిరియాలు ఇవన్నీ వేపి పెట్టుకొని ఒక పక్కకి పౌడర్లా చేసుకొని పెట్టుకుంటున్నాడు. మిర్చీలు వేసి ఏ కర్రీలో వేసినా బాగుంటుంది. ఈ కర్రీలు వేస్తాను పెట్టాను. ఇంకా వేపుకొని మిర్చీలు వేసుకోవాలి, పౌడర్ చేసుకొని. తర్వాత అలాగా కొంచెం ఇవి చెక్క ఇవి కొంచెం ఇవన్నీ టీ వేసి పెట్టుకోండి. ఇగో ఈ మసాలా అనమాట. ఏ కర్రీలని కూడా వేసుకోవచ్చు. ఇగో మిరియాలు, ధనియాలు, ఇంకా చెక్క, ఇంకా జీలకర్ర అంత కలిపి ఒక యాలక్కాయ వేద్దామా. యాలక్కాయ, యాలక్కాయలు రెండు మూడు. మెంతి పొడి అయితే ఆల్రెడీ ఉంది. తర్వాత ఏ కర్రీలోనే మెంతులు కూడా వేసుకోవచ్చు కదండి. మెంతి పొడి ఆల్రెడీ ఉంది, ఇందులో కూడా వేసుకుంటున్నాను. మెంతులు ఏ కర్రీలోనే మెంతులు బాగుంటాయి. ఇప్పుడైతే మిర్చీలు వేసుకుందాం పౌడర్ లాగా. ఇప్పుడు అనమాట ఆయిల్, శనగపప్పు ఇంకా బంగాళదుంప అండి, ఆలుగడ్డ ఆయిల్ వేసాను. ఇంకా ఉల్లిపాయలండి, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక సైజు పెద్ద సైజు ఒకటి. ఇంకా కరివేపాకు. ఇవేమో మిర్చిలా వేసుకుంటున్నాం. అల్లము ఎల్లిగడ్డ పేస్ట్ లైట్గా వేస్తాను. ఇంకా కొంచెం చాలు.
ఇదిగో టమాటా ఒకటి పెద్ద సైజు. ఇందులో కొంచెం ఉప్పు, ఇంకా టమాటా ఉడకాలనేసి ఉప్పు కొంచెం. కాసేపు మూత పెట్టుకోండి. ఈ శనగపప్పు, ఇదిగో బాయిల్ చేసిన శనగపప్పు ఇందులో వేసుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కలు ఇందులో వేసుకోండి. శనగపప్పు, ఆలుగడ్డ కలుపుకోవాలి. టమాటా వేసాను. ఇంకా లైట్గా నీళ్ళు వేసుకోవాలి. ఫస్ట్ అయితే బాయిల్ చేశాను కదా శనగపప్పు, దుంపలు, నీళ్ళు వేసాను. వేసాను. కొంచెం లైట్ కొంచెం పసుపు. ఫస్ట్ అయితే ఉప్పు వేసాను కదండి, కొంచెం లైట్ ఉప్పు వేసుకుందాం. కారం వేసుకుందాం. రుచి తగినంత కారం. ఉప్పు ఫస్ట్ వేసాను కదా, కొంచెం లైట్ వేసు. ఇప్పుడు మసాలాని చూపించాను కదా, ఇంకా ఈ మిర్చీలు వేసుకోండి. ఇంకా ఇగో గరం మసాలా, ధనియాల పొడి అంతా. తర్వాత చికెన్ మసాలా పొడి అని దొరుకుతుందండి, అది నేను వేసుకుంటున్నాను కర్రీలోనే. అది కొంచెం ఇంకెలా కలిపేసి మూత పెట్టుకుందాం. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి మీరు కూడా ఇంట్లో చెయ్యండి, ఒకసారి చూడండి ఒకసారి. ఇంకెలా మూత పెట్టుకోండి. ఇంకా ఆలుగడ్డ శనగపప్పు అయిపోయినట్టుగానండి. ఇంకా రసంతో, చారుతో ఎలాగా ఇంకా పక్కన పెట్టుకొని తింటే బాగుంటుంది. ఒకసారి చూడండి. శనగపప్పు ఇంకా ఆలుగడ్డ చూసుకుందాం. ఉప్పు సరిపోదండి, కొంచెం వేసుకుంటున్నాం. మసాలా పొడి కూడా వేసాను. ఇంకా సింపుల్ గా చేసాను నేను. ఇంకా అన్ని రకాలు వేసుకుంటారు ఇందులో.
ఇంకా శనగపప్పు ఇంకా ఆలుగడ్డ కర్రీ అయిపోయిందండి. చూడండి ఎలాగుందో, ఒకసారి లైక్ కొట్టండి, తప్పకుండా మర్చిపోవద్దండి. ఇంక కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. చివరి వరకు చూడండి. బాయ్ అండి. ఇంక అయిపోయిందండి.